హాయ్ ఎవ్రీవన్, నేను మీ కిరణ్ సార్. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు ఈ వీడియో ద్వారా వస్తున్నాను. మనం ఎప్పుడో లాక్డౌన్లో 2020-21లో మన ఎరాస్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్ ద్వారా మనం జేఈ మెయిన్స్ ఎంసెట్ క్లాసెస్ చెప్పడం జరిగింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఎరాస్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్ తరపున మీ ముందుకు వచ్చాను. సో మన ఛానల్లో ఇక నుంచి రెగ్యులర్గా జేఈ మెయిన్స్కి సంబంధించి అదేవిధంగా ఎంసెట్కి సంబంధించి క్లాసెస్ అప్లోడ్ చేయబడతాయి. అదేవిధంగా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్, ఒకవేళ ఎవరైనా డిఎస్సి కనుక ప్రిపేర్ అవుతూ ఉంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి మన ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేయబడతాయి. సో మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా దానికి అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇక నుంచి రెగ్యులర్గా మన ఎరాస్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్ తరపున వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. సో ఆల్రెడీ నా స్టూడెంట్స్ కొంతమంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడటం జరిగింది ఇంతకుముందు 2020లో లాక్డౌన్లో. సో నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీటెక్ హయ్యర్ క్లాసెస్లో ఉండుంటారు. సో నా స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా మీ సర్కిల్లో ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ పిల్లలు చదువుతూ ఉంటే, వాళ్ళు ఏదైనా ఇంటర్మీడియట్ చదువుతున్నా, జేఈ మెయిన్స్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే అర్థమెటిక్ రీజనింగ్ కోసమైనా, లేదంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కోసమైనా సో మన ఛానల్ని అప్రోచ్ అయితే మన ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి రెగ్యులర్గా మనం క్లాసెస్ అప్లోడ్ చేస్తాము. మళ్ళీ మన ఛానల్లో ఎప్పటి నుంచి క్లాసెస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయబడతాయి అనేది నేను మరొక వీడియోలో మీ ముందుకు వచ్చి నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో కాబట్టి నా స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎంకరేజ్ చేయండి, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ నేను మీకు త్వరలో ఇంకొక వీడియో ద్వారా వచ్చి మన క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో నేను చెప్తాను.